యవనస్తులకు ముఖ్యంగా చెప్తున్నాను, నీకు తెలుసు పలానా అబ్బాయి నీ మీద మోహపు చూపు పెట్టి నీతో ఫోర్నికేషన్, లైంగిక సంబంధమైన పాపం చేద్దామని ఆశ కలిగి ఉన్నాడని తెలుసు. అలాంటి వ్యక్తిని కట్ చేసి పడకుండా ఫ్రెండ్షిప్ చేస్తావేంటి? వాళ్ళు ఏమనుకుంటారు అండి, వాళ్ళు ఏమనుకుంటాం కాదు, నీ జీవితం అయిపోయింది పో. నీకు విషయం అని తెలిసి విషయాన్ని ఎందుకు పెట్టుకుంటావు? అది నిన్ను చంపుతుంది, నాశనం అని తెలిసి అలాంటి స్నేహాలు ఎందుకు పెట్టుకుని ఉంటావు? వాళ్ళు ఏమనుకుంటారో నువ్వు కాదు, నీ దేహం గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలి, జాగ్రత్త. ఈరోజు ఎంతో మంది వద్దురా బాబు వదలరా అంటే పర్వాలేదు, జస్ట్ ఫ్రెండ్ అయ్యేది కాదు, ఫ్రెండ్. మనం చూస్తున్నాము యోసేపు అయితే పారిపోయాడట, దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక కూడా మనం చూస్తాం, లైంగిక సంబంధమైన పాపముల నుండి పారిపోండి. అది ఫేస్ చేయగలిగింది కాదు, ఎస్కేప్ అవ్వాలి, రన్ అవే, ఎస్కేప్, ఫ్రీ. ఇంకో మాట చెప్పాలంటే అడ్రస్ లేకుండా పారిపోండి, ఫోన్ నెంబర్ మార్చి బ్లాక్ చేసి పడే, దండం పెట్టి వదిలే, ఇంకా ఫ్రెండ్షిప్లు కాదు, కన్ఫర్ట్ స్ట్రైట్ 10 మందికి చెప్పి ఇది నా పరిస్థితి, నాకు టార్చర్ అవుతుందబ్బా చెప్పు. ఏమనుకుంటారు? నో. పాపాన్ని దాచిపెట్టినంతసేపు అది అధికం అవుతే చివరికి నిన్ను పైతన్లాగా చుడతాడంట. కొన్ని సర్పంలు కాటేసి చంపుతాడంట, పైతను మాత్రం కాటేసి చంపదంట. ఏం చేస్తుంది తెలుసా? నిన్ను చుట్టుతుందంట. చుట్టి స్లోగా నీ ఎముకల్ని నిన్ను విర్రగొట్టి నీలో ఉన్న ఊపిరి శ్వాస అంతా బయటికి పోయి చచ్చేలా చేస్తాడంట. అందుకని చూడండి, అలాంటి సమస్యలు ఎందుకు నేను చెప్తానంట, మాకు ఎన్నో వేల మంది ఎలాంటి కంప్లైంట్లు, మెసేజ్లు పెడతారు, ఈమెయిల్ రాస్తారు. అధిక శాతం యవనస్తులు ఎందుకు ఇది అక్కర్లేని తలకనొప్పి అంటే ఏమవుతుందో, ఏమనుకుంటారో, ఏముందులే, చివరికి తిప్పి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు నన్ను. బ్లాక్మెయిల్ చేయగా ఏం చేస్తారు? ఇచ్చావు కదా అవకాశం, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు, బయటికి పోతా, నా కుటుంబ బరువు ఏమైపోతుందో. యు నో ఇట్స్ అ సిన్, వై డిడ్ యు కంటిన్యూ? కనీసం ఇప్పటికైనా సరిదిద్దుకుంటానికి టేక్ రెస్పాన్సిబిలిటీ. అంటే దాచిపెడతానని చూస్తున్నా అయ్యేది కాదు. అతిక్రమంలో దాయకుమా వర్ధిల్లవో, ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు, ప్రభు కనికరాన్ని పొందుకుంటావు. ఇది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దాచిపెట్టు వాడు వర్ధిల్లడనందే దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది.